యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో అంటున్న మాట ఏమిటంటే, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టు ఇవ్వట్లేదు. మీ హృదయములను కలవరపడనీయక, వెరవనీయకండి. ఎందుకంటే నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను అని యేసుప్రభు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుడిచ్చే శాంతి, ఆయన ఇచ్చే సమాధానము ఏ విధంగా ఉంటుందంటే శాశ్వత కాలం ఉంటుంది. ఆయన శాంతి సమాధానాలు శాశ్వత కాలం ఉంటాయి, సదాకాలం ఉంటాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, యేసు ప్రభు సమాధానకర్త అయిన దేవుడు. ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు కాబట్టి సమాధానము ఆయనలోనే దొరుకుతుంది. సమాధానము ఈ లోకంలో ఎక్కడ పోయినా కూడా ఎవరి దగ్గర కూడా దొరకదు, కానీ కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే సంపూర్ణమైన శాశ్వతమైన సమాధానం ఇవ్వగలడు. ఎందుకంటే ఆయనే సమాధానకర్త, ఆయనే సమాధానకు అధిపతి. కాబట్టి ఆయనలోనే మనకు సమాధానం, మనశ్శాంతి దొరుకుతుంది. ఆయన శిష్యులతో ఏమంటున్నాడంటే, మీరు భయపడకండి, మీరు దిగులు పడకండి, కలవరపడకండి, మీ హృదయాలు కలవరపడనీయద్దు అని ఆయన శిష్యులతో చెప్తున్నాడు. ఈ రోజులలో ప్రతి విశ్వాసతో కూడా ఆయన ఈ యొక్క వాక్యము ద్వారా మనందరూ కూడా బలపరుస్తున్నాడు. చూడండి, మొదటిగా సమాధానము, దేవుడిచ్చే సమాధానం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, మొదటిగా దేవునికి మనుషులకి మధ్య సమాధానం కలుగజేయడానికి వచ్చినాడు. దేవునికి మనుషులకు మధ్యవర్తిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మనుషులు దేవునికి దూరం అయిపోయినారు. ఆదాము అవ్వ వద్దన్న పండు తిని దేవునికి దూరం అయిపోయినారు. దేవునికి బహు దూరస్తులై వాళ్ళు దేవుని మహిమను కోల్పోయి, దేవుని యొక్క సన్నిధి కోల్పోయి దేవునికి దూరం అయిపోయినారు. అలాంటి మనుషులని మరలా దేవుని దగ్గరికి తీసుకురావాలి, దేవునితో సమాధాన పరచాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆదాము అవ్వలతోని దేవుడు ప్రతిరోజు కూడా మాట్లాడుతూ వచ్చినాడు. కానీ ఎప్పుడైతే వారు తినవద్దన్న పండు తిన్నారో, దేవుని యొక్క ప్రభావము, మహిమ, కిరీటము కోల్పోయినారు. ఏదైనా తోటల నుంచి ఎలగొట్టబడ్డారు, దేవుని సన్నిధి కోల్పోయినారు. దేవునికి దూరం అయిపోయినారు. రెండోదిగా మనశ్శాంతి లేకుండా అయిపోయింది.
యేసుప్రభు ఎందుకు వచ్చినాడంటే, ఇలా మనుషులు దేవునికి దూరం అయిపోయినారు. ఆయన కలిగించిన మనుషులు దూరం అయిపోయినారు కాబట్టి మరలా దేవునికి దగ్గర చేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అందుకని బైబిల్లో వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుదాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయబడుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. దేవునితో సమాధాన పరచవలనని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. దేని చేత? ఆయన శిలువ మరణం చేత. ఆయన శిలువ మరణము, ఆయన పునరుద్ధానం చేత దూరస్తులైన మనుషులని దేవునికి సమీపస్తులుగా చేసినాడు. చూడండి, యూదులు ఆ కాలంలో యూదులకు ఒక్కరికే ఒక దేవుడు యూదులను ఒక్కరినే ఏర్పరచుకొని అబ్రాహాము సంతానం ఏర్పరచుకొని వారి ద్వారా మాట్లాడుతూ వాళ్ళకు తోడుగా ఉంటూ వచ్చినాడు. కానీ యేసు ప్రభు మాత్రము యూదుల కొరకే కాకుండా గ్రీసు దేశస్తులకనే కాకుండా అన్యజనులకి, గ్రీకు దేశస్తులకు, యూదులకు, ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన అందరి కోసము ప్రాణం పెట్టినాడు. దేవుడు అందరిని కలిగించినాడు. యూదులు మాత్రమే కాదు, యూదులకే దేవుడు కాదు, యూదులకే కాదు, అన్యజనులకు కూడా, గ్రీసు దేశస్తులు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆయన దేవుడు. ఆయనే అందరిని కలిగించిన వాడు కాబట్టి ఆయన అందరి కోసము ఈ లోకానికి వచ్చి ఒక మానవుడిగా వచ్చి ఆయన ప్రాణమునే సిలువలో దారబోసి సిలువ మరణం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మరలా దేవునితో సమాధాన పరచాలనుకున్నాడు. యూదులేమి, అన్యులేమి, గ్రీసు దేశస్తులేమి, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇప్పుడు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవునితో సమాధాన పరచబడతారు, దేవుని దగ్గరగా ఉంటారు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమ ప్రభావములతో నిలబడి ఉంటారు. చూడండి, యేసు ప్రభు చనిపోయినప్పుడు, శిలువ మీద చనిపోయినప్పుడు దేవాలయపు తెర అంట రెండుగా చీలిపోయిందంట. రెండుగా చీలిపోయింది, పై నుంచి కింది దాకా చినిగిపోయింది. అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత పరిశుద్ధ దేవాలయం తెర రెండుగా పై నుంచి కింద దాకా చీలిపోయిందంటే యేసు ప్రభు ద్వారా ఎవరైనా కూడా డైరెక్ట్ గా దేవుని దగ్గర రావచ్చు, దేవుని సన్నిధిలోకి రావచ్చు. యూదులకే కాదిక అన్య జనులు కూడా ఆయనే మార్గమైనాడు.
ఇప్పుడు యూదులు కూడా కొంతమంది నమ్మని వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు యేసు ప్రభు ద్వారానే దేవుని దగ్గరికి చేర్చబడతారు. అన్యులు కూడా దేవుని యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారానే పరలోకానికి చేర్చబడతారు, దేవుని దగ్గరికి. వాళ్ళ పాపాలు కడిగివేయబడతాయి, వాళ్ళ శాపము కడిగివేయబడుతుంది. ఆదామవ్వ చేసిన పాపం, శాపము అదంతా కూడా తీసివేయబడి దేవునితో సమాధానపరచబడతారు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. కాబట్టి ఆయనే మార్గము, సత్యము, జీవమైన దేవుడు. ఆయన శిలువ మరణం చేత మనలందరినీ కూడా దేవునితో సమాధానపరుస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా రావచ్చు యేసు ప్రభు దగ్గరికి, ఎవరైనా కూడా ఆయన వచ్చి ఆయన విశ్వాసం ఉంచితే దేవునితో సమాధానపరచబడతారు, పరలోక రాజ్యములో చేర్చబడతారు, వాళ్ళ పాపాలన్నీ తుడిచివేయబడతాయి. విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి ఈరోజు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. ఇక్కడ రెండో సమాధానం ఏంటంటే, యేసు ప్రభు ఆయన ప్రజలకు ఇచ్చే సమాధానం, ఆయన జనులకు ఇచ్చే సమాధానము. మొదటినేమో దేవునికి మనుషులకు మధ్య సమాధానము కలిగించడానికి యేసు ప్రభు వచ్చినాడు. రెండోదిగా ఆయన ప్రజలకు ఇచ్చే సమాధానము. ఆయన యందు ఎవరైతే ఇప్పుడు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు ఆయన ఆ వాక్యం ప్రకారం, ఆయన చిత్త ప్రకారం జీవిస్తారో వారందరూ కూడా యేసు ప్రభు తన శాంతి, సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడ పోయినా సమాధానం లేదు. ఎక్కడ పోయినా ఏదో ఒక విషాదము, ఏదో ఒక కలహాలు, భేదాలు, ఎక్కడ చూసినా అసమాధానము, దుఃఖము, వేదనే. ఇలాంటి సమయంలో ఆయన ప్రజలు భయపడకుండా ఉండడానికి, దిగులు పడకుండా ఉండడానికి, వారికి వచ్చిన కష్టాలను బట్టి కూడా, బాధలను బట్టి కూడా భయపడకుండా, దిగులు పడకుండా ఉండడానికి ఆయన సమాధానము దయచేస్తున్నాడు. యేసు ప్రభు సమాధానం మనకు దయచేస్తున్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, మీ హృదయములను కలవరపడనీయకండి అంటారు. యేసు ప్రభు ఇచ్చే సమాధానము అది శాశ్వత కాలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే జక్కయ్య. ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు. ఆయన ప్రజల నుండి అధికముగా, అక్రమముగా సుంకము, పన్ను వసూలు చేసేవాడు. ఆ విధంగా ఆ వ్యక్తి ధనవంతుడైపోయినాడు. కానీ అతనిలో సమాధానం లేదు. ధనం ఉంది కానీ సమాధానం లేదు. ఈరోజు చాలా మంది కూడా ఇలాంటి అక్రమం వలన, అక్రమ సొమ్ము వలన, అన్యాయంగా సంపాదించడం, లంచాలు తీసుకోవడం, ఇట్లా మోసం చేయడం, ఇట్లాంటి వలన వాళ్ళు ఏదో గొప్పవారు అవుతున్నారు అనుకుంటున్నారు, తెలివి కలవారు అనుకుంటున్నారు. కానీ దాని ద్వారా వారికి సమాధానం ఉండదు. అదొక శాపము పిల్లలకి అని బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు ఒకరోజు ఆ జక్కయ్య ఊర్లో గుండా వెళ్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, నేను యేసు ఎవరో ఒకసారి చూడాలి, ఆయన గురించి అనేకులు చెప్తుంటే విన్నాను. ఆయన ప్రేమ కలిగిన వాడంట, దయ కలిగిన వాడంట, అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడంట, ఆయనే మెస్సయ్య, క్రీస్తు అంట, ఒకసారి చూడాలి అని ఆయన ఆశపడ్డాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడంటే, అతనిలో ఉన్న ఆశను, ఆలోచనలు ఎరిగి
ఈ జక్కయ్య పొట్టివాడైనందున ఒక మేడ చెట్టు ఎక్కి కూస్తున్నాడు. యేసుప్రభు ఆ మేడ చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్య వైపు చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని చెప్పగానే అతని హృదయంలో గొప్ప సమాధానం కలిగింది, గొప్ప ఆనందం కలిగింది. ఎమ్మటే అతడు మేడ చెట్టు దిగి యేసుప్రభునంట అతని ఇంటిలో, అతని హృదయంలో చేర్చుకున్నాడు. చూడండి, అతనికున్న ధనము, జ్ఞానము, హోదా అతనికి మనశ్శాంతి లేకపోయినాయి, సమాధానం లేకపోయినాయి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అతని హృదయంలో, జీవితంలోకి ఆహ్వానించినాడో అతనిలో సంపూర్ణమైన సమాధానము, శాంతి కలిగింది, సంపూర్ణమైన ఆనందం కలిగింది. ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లో యేసుప్రభు అడుగు పెట్టినాడో అతని కుటుంబానికి రక్షణ వచ్చినది. అతనిలో ఉన్న అక్రమమంతా కదిలింది, అతనిలో ఉన్న అన్యాయం అంతా కదిలిపోయింది, సమాధానం వచ్చింది, శాంతి వచ్చింది, అతని ఇంటికి రక్షణ వచ్చింది. చూడండి, అందుకనే సమాధానకర్త మన దేవుడు. ఒక్కసారి జక్కయ్య దిగిరా, నిన్ను ఇంట్లో ఉండాలనగానే గొప్ప సమాధానం, శాంతి వచ్చింది అతనికి. చూడండి, అందుకని మన దేవుడు సమాధానకర్త. మనకు మొదటిగా మనకి ఇచ్చేది ఏంటంటే, మన హృదయంలో ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప నెమ్మది, మనశ్శాంతి, సమాధానం కలుగుతుంది, గొప్ప ధైర్యం కలుగుతుంది. ఈ లోకంలో ఎక్కడ లేని ఆనందము కలుగుతుంది. చూడండి, ఈ లోకంలో ఉన్న సమాధానము, ఆనందం ఎట్లా ఉంటుందంటే కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఈ లోకంలో మనుషులు ఈ రోజులలో చాలా మందికి ఈ విధంగానే సమాధానం లేదు. ధనం ఉంది, జ్ఞానం ఉంది, చదువు ఉంది, తెలివులున్నాయి, బలం ఉంది, బలగం ఉంది, బంధువులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ హృదయంలో ఏం లేదు? సమాధానం లేదు. ఇంట్లో ఉన్నప్పుడేమో ఒక దిగులు, వేదన, బాధ, చెప్పుకోలేని దిగులు. బయటికి వెళ్ళగానే అందరి ముందు సమాధానంతో, సంతోషంగా అనిపిస్తారు. ఈరోజు చాలా మంది ఈ విధంగా ఉన్నారు. ఈ లోకంలో ఉన్న ఆనందం ఏ విధంగా ఉంటుందంటే కొద్దిసేపు ఇంతలో కనబడి అంతలో మాయమైపోతుంది. వారి జీవితంలో అనుకున్నవన్నీ జరిగినప్పుడు ఆనందిస్తారు, ఏది జరిగినప్పుడు దుఃఖపడతారు. అన్ని ఉన్నప్పుడు వాళ్ళు నెమ్మదిగా సమాధానంగా ఉంటారు, ఏది లేకపోతే కలవరం, వేదన, దుఃఖము, ఏడుస్తారు. ఇలాంటి స్థితిలో ఉన్నారు. కానీ యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచిన వారు ఏది ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఏది ఏమైనా కూడా సంపూర్ణ శాంతి కలిగి ఉంటారు. హల్లెలూయా. అదే యేసు ప్రభు ఇచ్చే సమాధానం అంటే. ఏది ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా దేవుడిచ్చే సమాధానము శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి ఆయన సమాధానకర్త. ఒకసారి ఆయన శిష్యులు కూడా యూదులకు భయపడి తలుపులు వేసుకున్నారు, భయంతో, దిగులుతో ఉన్నారు. కానీ యేసు ప్రభు వచ్చి వారి మధ్యలో నిలబడి మీకు సమాధానం కలుగును గాక అంటున్నారు. భయపడుతున్న ఆయన ప్రజలని సమాధానపరుస్తున్నారు. అందుకని ఈరోజు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందించనని పౌలు కూడా రాస్తున్నాడు పత్రికలలో.
మీరు దేని గురించి చింతపడద్దు, దేని గురించి బాధపడద్దు. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లించండి. అప్పుడు సమస్త జ్ఞానము కంటే మించిన సమాధానము మీ హృదయంలో ప్రవాహం వలె పొంగుతుంది. ఈరోజు ప్రార్థన చేయాలి. బాధ కలిగినప్పుడు ప్రార్థన విజ్ఞాపన దేవునికి చేసినప్పుడు ఒక గొప్ప సమాధానం, నెమ్మది కలుగుతుంది. అందుకని ఈరోజు యేసు ప్రభు ఆయన ప్రజలకు ఇచ్చే సమాధానం ఎట్లుంటదంటే శాశ్వత కాలం ఉంటుంది. ఈ లోకం ఇచ్చినట్టు కాదు, మనకు శాశ్వత కాలం ఉంటుంది, మనకు సదాకాలం ఉంటుంది. అది ఎవరు కూడా మన యొద్ద నుంచి తీసేయలేరు. యేసు ప్రభు ఇచ్చేది ఏదైనా సరే కానీ అది శాశ్వత కాలం ఉంటుంది. ఎవరు కూడా మన యొద్ద నుంచి తీసేయలేరు. కాబట్టి ఇలాంటి సమాధానము నీకు కావాలంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నీకు దయచేస్తాడు. ఈ లోకంలో ఎక్కడ వేరే నీకు దొరకదు, ఎవరు కూడా ఇవ్వలేరు, దేంట్లో కూడా లేదు. ఈ లోకంలో ఉన్న ఆనందం తుచ్చమైంది, నీచమైంది. ఇంతలోనే నవ్వుతారు, అంతలో ఏదో విషాదంగా ఏడుస్తారు. ఒకరోజు ఆనందిస్తారు, 2 రోజులు ఆనందిస్తారు, 1 నిమిషం ఆనందిస్తారు, కానీ తర్వాత ఎమ్మటే ఏడుస్తారు, కలవరపడతారు. కానీ అందుకని యేసు ప్రభు అంటున్నాడు, నేను లోకాన్ని జయించినాను కాబట్టి మీరు భయపడద్దు, నా శాంతిని ఇస్తున్నాను అంటున్నాడు. ఈరోజు ఆయన ప్రజలకు ఆయన శాంతి ఇస్తున్నాడు కాబట్టి మనం భయపడకుండా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన శాంతిని ఇచ్చినాడు, అది శాశ్వత కాలం ఉంటుంది కనుక మనం భయపడకుండా, దిగులు పడకుండా మనం జీవించాలి. ఈరోజు ఎవరికైతే ఈ శాశ్వతమైనది కావాలనుకుంటారో అది యేసు ప్రభు మాత్రమే ఇస్తాడు. ఈ లోకంలో ఎక్కడ దొరకదు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాము, అప్పుడు గొప్ప సమాధానము, శాంతి మన హృదయంలో కలుగుతుంది. అటు విధంగా జీవించుదాము. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.